నాకు షాకింగ్ విషయాలన్నీ బయటపడ్డాయి. తర్వాత ఆవిడ డ్రగ్స్ నేపథ్యం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో నేను జస్ట్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లైక్ ఎనీబడి. ఇప్పుడు డ్రగ్స్ నేపథ్యం ఉన్నప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అమ్మాయి డ్రగ్స్ యూజ్ చేస్తుంది. అయ్యో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? అరెస్ట్ చేసి 45 రోజులు జైలు కూడా జైల్లో ఉంచారు, అది కరెక్టే. మళ్ళీ అలాంటి విషయాన్ని మీరు డ్రగ్స్ అమ్మాయి గురించి అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ మీరు ప్రత్యేకంగా లావణ్యాన్ని ఎక్స్పోజ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనేది నేను ఇక్కడ అంటే డాట్స్ కనెక్ట్ అయితే మనకి ఎందుకు అనే దానికి అర్థం ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు డ్రగ్స్ కేసు నుంచి ఆవిడ బయటపడలా, యాక్చువల్గా బెయిల్లో బయటకు వచ్చింది. ఇంకా ట్రయల్ జరగాలి. ఆ ట్రయల్లో పెట్టిందేమో నార్కోటిక్స్ 22B సెక్షన్, అది 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష కన్ఫర్మ్ అయితే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు అడుగుతారు ఎందుకు నువ్వు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నావు అంటే నాకేం సంబంధం లేదు, ఇది కావాలని నన్ను ఇరికిచ్చారు. బేసికల్ అదే ఎవరైనా చెప్పేది, ఎవరు ఇరికిచ్చారు అంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పకుండా రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు. ఎందుకంటే రాజ్ తరుణ్ ఎక్కువ కాంటాక్ట్స్ ఎక్కువసేపు చాటింగ్లు రాజ్ తరుణ్తోనే ఉంటాయి కాబట్టి సో రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు. వాట్ ఎవర్ ఫర్ రీజన్ రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు. రాజ్ తరుణ్ ఎందుకు ఇరికిస్తాడు, రాజ్ తరుణ్ అవసరం ఏంటి అంటే, రాజ్ తరుణ్ నేను చాలా కొన్నేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఇప్పుడు సడన్గా అతనికి కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, నన్ను వదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశాడు. వదిలించుకోవాలంటే అదే ఇన్వాల్వ్ చేస్తారు, ఇంకేదన్నా చేయొచ్చు కదా, బ్రేకప్ చెప్పుకోవచ్చు, ఎంతమంది రకరకాల గ్రూప్ ప్రధానికి డ్రగ్స్ కేసు మర్డర్ కేసులు ఇట్లా ఇన్వాల్వ్ చేస్తారా. బట్ వాట్ ఎవర్ దట్ వాజ్ హర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, అంటే ఒకటి డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి ఈ కేసు పెట్టిందా, ఈ కేసు పెడుతూ రాజ్ తరుణ్ నన్ను ఇరికిచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, రాజ్ తరుణ్ పోలీసులకి లంచాలు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవిడ లోపల పెట్టించాడా అంటే ఆ ఎఫ్ఐఆర్లు పోలీసుల మీదే పెట్టుకున్నారా. సో ఇలాంటివి ఎన్నో డౌట్లు దాంట్లో. సో ఇవన్నీ కూడా నేను ఎఫ్ఐఆర్లు తీసుకోవడము, చదవడము, దాంట్లో కంటెంట్లు చూడడము, పాయింట్లు తీసి. ఎందుకంత పర్సనల్గా తీసుకున్నారు? పర్సనల్గా ఏం తీసుకోలేదు సార్. ఇప్పుడు 2-3 ఇంటర్వ్యూలు అయ్యేటప్పటికి మళ్ళీ అదే చెప్పాలి, నాకు చెప్పింది చెప్పాలంటే ఆఫ్ కోర్స్. సో నేను ఒకసారి వెళ్ళిన తర్వాత సబ్జెక్టులు చూస్తూ ఉంటాను. అంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోండి, నేను ఏది అంత పైపోయింది చూడండి, చూస్తే బాగా డీప్గా నా అలాగే ఉంటుంది, ఇన్సైట్ గట్టిగా ఉంటుంది అనమాట. ప్రొఫెషన్ అట్లాంటివి కాదే? లేదు, నేను అలాంటి వాడిని. నా ప్రొఫెషన్ ఏముంది సార్, మనం ఏదో అనుకుంటాం ఏదో అవుతాం, అందరూ మనం చదువుకున్న వాటికే ఉద్యోగాలు చేస్తున్నారు. లేదులేండి అది. ఓకే, సో అలా దానికి తోడు నాన్న అడ్వకేట్ కాబట్టి కొంచెం ఇంట్లో ఆ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే బేసికలీ మగాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది నాకు ఫస్ట్ నుంచి నా పాయింట్ అనమాట. ఆయన మీద పెట్టిన సెక్షన్ 493 నాకు వెరీ అబ్జెక్షనబుల్ సెక్షన్ అనమాట. అంటే ఒక అబ్బాయి ప్రేమించుకుంటే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే అమ్మాయిని ఎప్పుడూ ఏం చేయాల్సిన పని లేదు. కానీ అదే అబ్బాయి వెళ్ళిపోతే అబ్బాయి మీద అమ్మాయి కేసు పెడితే, అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు అని చెప్తే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష. అదే అమ్మాయి ప్రామిస్ చేసిందని అబ్బాయి చెప్పుకున్నా పోరా అంటారు. మీరు ఈ మాటలు చాలాసార్లు చెప్పాను. బట్ ఎవరు లేడీస్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ మిమ్మల్ని బెదిరించడం కానీ జరగలేదా? దాంట్లో తప్పే ఉంది సార్. ఇప్పుడు నేను అమ్మాయిల హక్కుల కోసం పోరాడేవాళ్ళు, మహిళా హక్కుల కోసం పోరాడేవాళ్ళు. అదేంటున్నా దీంట్లో అమ్మాయి హక్కు తీసేయమని నేను అనట్లా, అబ్బాయికి కూడా హక్కు కల్పించుకుంటున్నాను. అది నేను చెప్పేది. వాళ్ళు ఎవరు కాల్ చేయటం కానీ మీతో మాట్లాడటం కానీ అలాంటివేమీ. బట్ ఇక్కడ అంటే అలాంటివేమీ మీకు రాలేదని అంటే ఐ థింక్ లావణ్య ఇష్యూ గురించి వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే ఉండాలని అనుకోవటం. సో లావణ్య ఎట్లాంటి అమ్మాయి ఏంటి అంటే మనం ఇప్పుడు మీరున్నారని చెప్పి నేనేదో అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టు, అమ్మాయిని వ్యతిరేకిస్తున్నట్టు కాదు. బట్ ద పర్సన్ అనేది నిజంగా దాంట్లో ఇన్వాల్వ్ అయింది, ఇంటెన్షనల్గా ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది అయితే బయటికి ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అవునా కదా? ఇన్నాళ్ళు ఆవిడ ఏ చెప్పినా ఓకే అనుకున్నాం. బట్ వీడియో ప్రూఫ్, ఒక ఆడియో కాల్, వీడియో ప్రూఫ్లో ఏముంది, ఆ అమ్మాయి లిటరలీ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు పోలీసులు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయలేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎ డౌట్ ఎవ్రీబడి. ఎందుకు ఓపెన్ చేయలేదు నువ్వు? ఆవిడ లేడీ కానిస్టేబుల్ ఉంది పక్కన, ఏమి లేకపోతే ఎందుకు అమ్మ ఓపెన్ చేయడానికి భయం అని అడిగింది. లేదండి మా అమ్మ వాళ్ళు రావాలంటుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఒక డౌట్ అందరికీ, అది క్రియేట్ అయింది. ఓకే, దాని తర్వాత ఆవిడ మస్తాన్ సాయితో మాట్లాడిన ఆడియో కాల్ క్లియర్ కట్గా నేను మస్తాన్ సాయి వీఆర్ బోత్ టుగెదర్ అన్ని రకాలుగా చెప్పేసింది. నా గుండె నీ దగ్గర, నీ గుండె నా దగ్గర ఉందని అన్ని మాటలు వచ్చేసినాయి. సో ఇప్పుడు వచ్చి ఆవిడ ఎన్ని మాటలు బయటకు బొంకినా నోబడి బైస్ దట్ పాయింట్. అంత క్లియర్ కట్గా ఉన్న తర్వాత కూడా ఏదో పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడాలని చెప్పి కొంతమంది యాంకర్లు న్యాయం గెలవాలండి, అది కళ్ళ ముందు కనబడుతుంది కదా అంటే లేదండి ఎవరిది న్యాయం అయితే అంతిమంలో వాళ్ళు గెలుస్తుంది, ఇలాంటి చెప్తుంటారు. ఓకే, బట్ జనాలకి అందరికీ క్లియర్ కట్గా
మనం బట్టలు ఇప్పి నిజాన్ని అట్లా చూపించేసాం. అది నిజమని ఎట్లా నమ్మాలి? అది గుడ్ క్వశ్చన్ సార్. అదే నేను చెప్తున్నాను. అది ఇప్పుడు ఆవిడ శేఖర్ భాష చెప్పిందే నిజమని నేను ఎందుకు నమ్మాలి? చెప్పింది నమ్మదు సార్, చూసినవి నమ్మంటున్నాను. ఇప్పుడు చూశారు మీరు, వీడియో చూపించాను, మీరు చూసారు వీడియో? చూసాను. ఆ వీడియో చూసినప్పుడు మీకు డౌట్ వచ్చిందా లేదా? ఆవిడ ఎందుకు ఓపెన్ చేసి ఉండదు? మీరు పోనీ వేరే రీజన్ మీరు చెప్పండి, వేరే రీజన్ మీరు చెప్పండి. లేదు, వేరే రీజన్ అంటూ లేదు. ఒకటి ఒప్పుకున్నారు. రెండోది మస్తాన్ సాయి ఆడియో కాల్ విన్నారు, దాంట్లో బోత్ స్లీప్ టుగెదర్ అన్నప్పుడు ఒకవేళ నాది కాదని చెప్పాలా ఆవిడ? అసలు నా వాయిసే కాదని చెప్పలేదు, ఫేక్ కాలు, ఎడిటింగు ఇవన్నీ ఏం చెప్పలేదు. ఫస్ట్ రోజు ఏం చెప్పింది? డైరెక్ట్గా అడిగినప్పుడు మేము ఇంతే, మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, అది ఫ్లర్టింగ్ అని చెప్పింది. సో కాబట్టి షీ యాక్సెప్టెడ్. డిసైడ్ యువర్, అంటే మీరు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు అది ఫ్లర్టింగ్ అని నమ్ముతున్నారా, నిజమని నమ్ముతున్నారా? శేఖర్ భాష చెప్పాడని నమ్మనట్లా, ఓకే, చూపించిన ఆధారాలను బట్టి మీరు డిసైడ్ చేసుకోమంటున్నారు అంతే. సో దట్ అంతేకాకుండా అది పక్కన పెడితే అబ్బాయి మీద రాసిచ్చిన కంప్లైంట్ క్లియర్ కట్గా, నేను అతనితో రిలేషన్లో ఉన్నాను, అతనితో వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అతను మా ఇంటికి వచ్చాడు, మేము లాడ్జ్లో 10 రోజులు ఉన్నాము, తర్వాత మాకేదో గొడవ అయింది, గొడవ అయినప్పుడు అతను నన్ను కొట్టాడు, తర్వాత నన్ను చంపడానికి ట్రై చేశాడు, నేను పెళ్లి చేసుకోమని అడిగితే చంపడానికి ట్రై చేశాడు, ఆవిడ కంప్లైంట్లో రాసి సంతకం పెట్టింది. ఈరోజు నాకు ఆ కంప్లైంట్ రైటింగ్ నాది కాదు, ఇలాంటివి మీరు నమ్మాలనుకుంటే నమ్మండి. ఓకే. సో జనాలకి అర్థమైపోతుంది, చాలా క్లియర్గా అర్థమైపోయింది. దాన్ని వాళ్ళు కవరప్ చేసుకోవడానికి రకరకాల కవర్ పేజీలు వేస్తున్నారు. నేను ఏదో డిస్కషన్లో కూర్చుంటే ఇద్దరి మధ్యన చాలా హీటెడ్ స్ట్రాంగ్ ఇవి జరిగినాయి, ఏదో మళ్ళీ ఆవిడ ఉన్నట్టుండి మీ మీద సరే ఏదో విసిరేసింది, నేను వాటి ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ ఇష్యూస్. బట్ ఏంటి అంత హీటెడ్ కామెంట్స్ ఎందుకు వచ్చినాయి అక్కడ? అదే సార్, ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతే, లేకపోతే నిజాలు బయటికి తెలిసిపోయినప్పుడు డైవర్ట్ చేయడానికో ఇంకా ఏం చేయాలి అర్థం కాని స్టేజ్లో అంతే. ఆయన అయినా సరే ఆవిడైనా సరే, ఇప్పుడు ఒకటి అడుగుతున్నాం, నేను ఏదైనా బూతులు మాట్లాడానా? అక్కడ ఎక్కడైనా ఒక బూతు మాట్లాడలేదు, పాయింట్ అడుగుతున్నాను. ఇదిగో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదని చెప్పచ్చు నువ్వు, అవుట్ రైట్. అవును, ప్రీతి అని ఒక అమ్మాయి కాల్ తీసుకున్నావు అక్కడ. సరే, ఈ అమ్మాయి ఎవరినో తీసుకొచ్చి నువ్వు నా మాట్లాడిస్తే నేను ఎట్లా నమ్మాలని అమ్మాయి అడుగుతుండొచ్చు, కానీ ఆ అమ్మాయి అలా చెప్పలా. అమ్మాయి ఏం చెప్పింది? ప్రీతి నాకు తెలుసండి, ప్రీతి ఉదయ్ ఫ్రెండ్ అండి, వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చేవాళ్ళండి అన్నీ ఒప్పుకుంది ఆ వాయిస్ విని. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్స్ ఎ జెన్యూన్ వాయిస్, రైట్. ఆ అమ్మాయి ఏం చెప్పింది అనేది మనం ఇప్పుడు వినాలి. అది మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ విజ్ఞత. అవును, నేను వచ్చింది అందుకే ఇది బయటపెట్టాను, కానీ అది బయట పెట్టకూడదు. అది బయట పెడితే నా ఇమేజ్ డ్యామేజ్, నా క్యారెక్టర్ అసాసినేషన్ బయట పెట్టకూడదు. ఆవిడకి అగ్నెస్ట్గా ఏమీ బయట పెట్టకూడదు. బయట పెడితే నన్ను తిడుతుంది. రాజ్ తరుణ్ అంతగా ఇన్వాల్వ్ కాని విషయంలో శేఖర్ భాష గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎందుకు ఇన్వాల్వ్ అంటే తనకి అగైనెస్ట్గా ఏం జరగలేదు ఆ ఇష్యూ అంతా కూడా, బట్ జరిగిందేమో రాజ్ తరుణ్ కామ్ అయిపోయాడు, కానీ శేఖర్ భాష మాత్రం లైమ్లైట్లో ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే నిజంగా అక్కడ ఒక విషయం చెప్తా సార్. నిన్న వాళ్ళు ఫోన్ చేసి సార్ రండి అంటేనే నేను వెళ్ళాను తప్ప నేనేదో వెళ్ళాలని కూడా కాదు. అండ్ నేను వాళ్ళు చెప్పిన మాట అమ్మాయి ఉందనే విషయం కూడా నాకు చెప్పలేదు. మామూలుగానే నేనేం చెప్పానంటే, నేను ఇంకొకటి కూడా చెప్తా, నేనే వెళ్ళి ఎతికి ఎవిడెన్స్లు తీసుకురావడం కూడా కాదు. ఇదంతా ఈవిడే నాకు ఇస్తున్న ఎవిడెన్స్ అని చెప్పచ్చు, కరెక్ట్గా చెప్పాలంటే. లావణ్య ఇస్తున్నాను. ఎస్, అదేంటి ఎలా చెప్తావేనండి? ఇప్పుడు మనం ఒక 10 తప్పులు చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు బయట ఆ మీడియాలో అందరూ డిస్కషన్ చేస్తున్నారు, మనం 100 మందికి అన్యాయం చేసాం, ఎవడొచ్చి ఎప్పుడు ముందు చెప్తాడో అని భయంగా ఉంటుంది. సో అందరికీ ఫోన్లు చేస్తుంది, ఇగో పొరపాటును కూడా నువ్వు దీంట్లోకి రావకు, పొరపాటును కూడా దీంట్లో రావకు అని చెప్పి వాళ్ళందరినీ వాళ్ళకి సంబంధించిన ఏవో జుట్టు పట్టుకొని ఉంటుంది, వాళ్ళ వీడియోస్ ఏవో పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. అలా ఈ పాపం ఈ ఇద్దరిని గత కొన్నాళ్ళుగా ఇగో ఈ ఇష్యూ జరుగుతున్న దగ్గర నుంచి మీరు పొరపాటును కూడా మీడియాకి రావకండి, నా గురించి ఏమన్నా మాట్లాడారంటే తెలుసు కదా, మీ పాత ఫోటోలు అవన్నీ ఉన్నాయని చెప్పి బెదిరిస్తాను. మాకేం కర్మ, మాకేం లేదు, మేము మా పాలన బతుకుతున్నాము, నీ దరిద్రం వదిలిపోయింది, మేము హ్యాపీగానే ఉన్నాం అని చెప్పి వాళ్ళు పాపం అమ్మాయి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి మొత్తానికి సెట్ అయ్యి ఇప్పుడు ఏదో తను బతుకుతుంటే మళ్ళీ ఫోన్లు చేసి కూర్చుంటే 4 సార్లు చెప్పింది. అయినా కూడా ఆవిడకి ఎందుకో టెన్షన్, ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవరెవరో కాల్ చేస్తున్నారు అని ఏదో రకంగా వీడికి ఏదో ఫీడ్ వెళ్తోంది, బయట ఏవో లీక్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి అని చెప్పి ఆ టెన్షన్లో ఆవిడ సెల్ఫ్ గోల్ ఆవిడ వేసుకుంటుంది అనమాట. అలా చేసిన ప్రయత్నంలో ఆవిడ మొన్న రాత్రి ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లో వీళ్ళ పాత ఫోటోలు, ఈ అమ్మాయి ఉన్న ఫోటోలు, లేకపోతే అమ్మాయి కలిసిన ఫోటోలు, కొన్ని అబ్జెక్షనబుల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో పోస్ట్ చేసి దాని కింద వల్గర్ కామెంట్స్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటే
వాళ్ళు భయపడిపోయారు ఫస్ట్. ఎందుకు చేస్తున్నా అంటే ఇదిగో ఇదే ఉండబోతుంది రేపు సీన్, పొరపాటున అంటే ఎక్కడో తనకు ఒక కన్ఫర్మేషన్ వీళ్ళు వచ్చేస్తారో లేకపోతే ఇది చేసేస్తారు. వాళ్ళు నిజంగా రావాలనుకోలేదు. ఈవిడ చేసిన దానికి ఇంక వాళ్ళు తట్టుకోలేక ఎక్కడికి రావాలి, ఎవరో ఇద్దరు వచ్చేసి వ్యక్తులు నేను అమ్మాయి గురించి మాట్లాడతానంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు శేఖర్ భాష ఒకడు నిలబడ్డాడు, వాడు వెనకాల వెళ్ళి నించుంటే మనకి ఒక నమ్మకం అని చెప్పి వాళ్ళు వచ్చారు. నేను యాక్చువల్గా వాళ్ళని తీసుకొచ్చి సరే మామూలుగా ఒక యూట్యూబ్ ఛానల్లో పెడితే కొంచెం తక్కువ కవరేజ్ వస్తుంది, పెద్ద శాటిలైట్ ఛానల్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇది అని చెప్పి అనే ఉద్దేశంతో నేను జీ తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తే భయ్యా ఇది ఉంది, ఇట్లా ఉంది, కొత్త ఎవిడెన్స్ ఉంది ఆవిడకి అగెనిస్ట్గా అని. నాకు అది చెప్పాల్సిన అవసరం, అంత పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఒక విషయం ఏంటంటే ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల సార్, 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు. ఆ పిల్లకి అమ్మాయి మాటలు వింటుంటేనే చాలా బాధేసింది. అంటే బలవంతంగా తీసుకొచ్చి డ్రగ్స్ నోట్లో పెట్టి కూల్ డ్రింక్ ఏదో పోసేసి అలా అలవాటు చేసింది ఆ అమ్మాయికి. ఎందుకంటే ఈవిడికి కంపెనీ కావాలట, ఈవిడ డ్రగ్స్ వేసుకున్నప్పుడు 24 గంటలు మేల్కొని ఉంటుందంట, ఆ పక్కన కంపెనీ కావాలట. అందుకని అలా అలవాటు చేసింది నాకు అని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను జెన్యున్గా ఉంది అని ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయి జెన్యున్ క్యాండిడేటా కాదా నేను ఎంక్వైరీ చేసుకున్నాను. అంతా తెలిసిన తర్వాత మళ్ళీ ఈవిడ కూడా కన్ఫర్మ్ చేసింది. సో నేను ఆవిడ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్తో తప్ప ఈ రాజతను లావణ్య ఈ చిల్లర పంచాయతీలు ఇవన్నీ అక్రమ సంబంధాలు ఇవన్నీ కాదు. ఇది దిస్ ఈజ్ బిగ్గర్. ఇట్లా ఎంతమంది ఈ అమ్మాయి చేతులు నాశనం అయిపోయారు. ఇమ్మీడియట్గా ఇట్లాంటి వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారించకపోతే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా బాధపడుతుంటే ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా వాళ్ళని అలాగే చేస్తారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తారు. సో దట్ వాజ్ ద పాయింట్. నేను ఆ ఛానల్కి మొదట్లో ఈ టైప్ ఆఫ్ వర్షన్ మీ దగ్గర నుంచి రాలా. అదేంటి, అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. రోజుకి కొత్త కోణాలు కనిపిస్తూ వచ్చినాయి దీంట్లో. సో ఎందుకంటే ఆవిడ బాధితులు కామ్గా ఉందాం అనుకున్నా కూడా ఈవిడే ఫోన్లు చేసి రెచ్చగొట్టి ఈ స్టేజ్కి తెచ్చుకుంది ఆవిడ. వాళ్ళకి తిరగబడి ఎట్లాగైనా సరే నేను నాశనం అయిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఈ దాస్యం రోజు నేను చేయలేను, రోజు ఈ బ్లాక్మెయిల్ నేను పడలేను అని చెప్పి ఆమె అబ్బాయి ఇద్దరు కూడా తిరగబడి రావడం జరిగింది. అది మీరు చూసిన ఇంటర్వ్యూ. అయితే వాళ్ళిద్దరిని నేను యాక్చువల్గా అక్కడ ప్రొడ్యూస్ చేద్దామని వెళ్ళాను, పెద్ద ఛానల్ కదా ఇది వస్తుందని చెప్పి. కాకపోతే వాళ్ళకి అది అవసరం లేదు, చిల్లర పంచాయతీ చెప్పులు సెరేసుకోవడాలు ఇంత జరిగిన డిస్కషన్లో సార్ నేను అడిగేది ఒకటే, విజ్ఞత కలిగిన ఛానల్ చెప్పుతో కొట్టిన లావణ్య చేయి చేసుకుని శేఖర్ భాష, ఇదే సార్ ఫైనల్గా జనాలకు కావాల్సిన పాయింట్. జనాలకు కావాల్సిన అంటే గుండెలు బాదుకోవాలి, చొక్కాలు చించుకోవాలి, ఇలా అనిస్తే టీఆర్పీ రేట్.